అండ్ ఈ రోజు మనకి మన లెట్స్ టాక్ మ్యూజిక్ లో గెస్ట్ ఎవరంటే సాహితీ కాంత్ గారిదేవర అక్క. యాక్చువల్లీ గారు అనాలి బట్ నాకు అసలు మన చెప్పలేదు, సో అక్క వచ్చేసింది. అక్క ఇస్ టోటలీ ఫైన్. గారు అని దూరం చేయకు. Hello everyone and thank you so much for calling me over here. It's my pleasure and even my pleasure too. I'm so excited episode start చేయడానికి. పాపం అక్కని ఎప్పుడు నేను ఏడిపిస్తూ ఉంటాను, ఊరికే ఏదో ఒకటి గెలుపుతూ ఉంటాను. సో నేను ఫార్మల్ గా ఉంటా కాబట్టి she will probably see a new side of mine. చూద్దాం ఎంతసేపు ఉంటావో చూస్తా ఉంటా. But thank you very much once again for coming and gracing our set. Thanks is all for you actually. నన్ను ఇక్కడ పిలిచినందుకు. I'm very happy to be here today. అసలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. ఇట్స్ కాల్డ్ డబ్ రూల్స్. నీకు డంషరట్స్ తెలిసే ఉంటుంది కదా గేమ్. అంటే ఎప్పుడు చిన్నప్పుడు ఆడాను. అదే అంటే పాత మెమరీస్ గుర్తు చేద్దామని రౌండ్ పెట్టాను. ఇప్పుడు డంషరట్స్ ఎందుకంటే యాక్టింగ్ స్కిల్స్ అని బయటకు వస్తాయి. యాక్టింగ్ స్కిల్స్ అనేవి అందరిలో ఉంటాయి, నీలో ఎంతలో ఉన్నాయో చూద్దామని. కామెడీ. సో ఏంటంటే పాట, ఒక పాట తీసుకొని దానికి సంబంధించిన ఒక వర్డ్, ఫస్ట్ లైన్, హూక్ లైన్ నేను యాక్ట్ చేసి నీకు చూపిస్తే యూ షుడ్ గెస్ ద సాంగ్. ఓకే. సో ఫస్ట్ సాంగ్ నేను యాక్ట్ చేస్తే నెక్స్ట్ నువ్వు చేయి. నువ్వా నేను తెలుసుకున్నాను. ఓకే. పాత పాట, పాత పాట. ఓకే. సున్నా రామ్ చందమామ చందమామ రావే చందమామ రావే జాబిల్లు దిగావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. ఆసమ్. నెక్స్ట్ నువ్వు నాకు. సో ఇది చాలా ఈజీ అన్నమాట. ఇది నువ్వు గెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు చాలా ప్రెషరైజ్ చేస్తున్నా, నీకు అర్థమవుతుందా అక్క? ఈజీ. ఓ రాములా రాములా నన్నాదం దిశవిరో. ఓకే. ఇంత ఈజీ సాంగ్ నాకు కూడా ఇవ్వచ్చు కదా. పాత పాట మిడిల్. ఓకే. మరి పాత ఉంటాను 2000s లో సాంగ్, 80s 90s. హీరో ఎవరు? చిరంజీవి గారా? వెంకటేష్. లేటెస్ట్ మిడిల్ మాధవన్. కృష్ణ గారు 10 ఆయన ఇంకో మూవీ. అంత ఫేమస్ సాంగ్ కూడా చెప్పలేము. బట్ యా యాక్టర్ గెస్ట్. కమల్ హాసన్ గారు దశావతారంలో పాట కాదు, ఏ సినిమాలో పాట? హీరో అదే భారతీయుడు. అది తాళం తప్పి డాన్స్ చేయాలన్నమాట. సో కొత్తది ఉంగరం, రింగ్ ఏంటి? బంగారం. బంగారం నా పండు నా బుజ్జి నా కన్నా బంగారం. నో. ఇంకోటి గెస్ట్ చేయి. బంగారకొండ. ప్లీజ్ జుజు సోనీ కుక్క టామీ సడ కుత్త టామీ సడ కుత్త అరేనా. ఆయన పాటిస్తే అయిపోయేవారు నా చేతిలో. ఓకే. బంగారం ఉంది. ఓకే. ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్? ఫస్ట్ సెకండ్ ఓకే. ఓహో. బంగారం రా. బుజ్జి బంగారం. నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం అన్నమాట. వెరీ నైస్. సూపర్ సూపర్. అంత క్యూట్ గా చెప్పాడంటే అసలు ఎవరైనా అంత క్యూట్ గా ఉద్యోగిస్తే బాగుండు అనిపించింది. అంటే నేను పెద్దగా అయిపోయాక మా అమ్మ ఏ మే ఏ
వద్దులేండి, నాకు ఎవ్వరు ముద్దు చేయడం ఇష్టం లేదు. సరే, ఇది కూడా ఓల్డ్ సాంగే. లాలిపాట. థర్డ్ వర్డ్ చెప్తున్నా. లాలి. సెకండ్ వర్డ్ బాబు. పాప. ఫస్ట్ వర్డ్ ఓ పాప లాలి. ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయరా ఓ పాప లాలి చన్ 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 అన్నమాట. సో బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ నా ప్లేలిస్ట్ లో ఒక పాట ఫర్ ఎవర్ ఉంటుంది అంటే వండర్ఫుల్ సాంగ్. చాలా ఇష్టమైన పాట నాకు కూడా. అసలు బాలు గారు అంతే. అండ్ నేను పాట అడగాలి ఇప్పుడు నేను. ఇది చాలా ఈజీ సాంగ్. అన్నీ అలాగే చెప్తున్నావు. కొడితే కొట్టాలి కదా. చెంప పగలు కొట్టు. చెంప చెంపకమలా అంటే చెంప పగలు కొట్టడం. 3 ఫస్ట్ వన్. థర్డ్ వన్ కొట్టు. చెంప. స్లాబ్. స్లాబ్ ఏమంటారు తెలుగులో? చెంప పగలు కొట్టడం. నాకు తెలిసిన నాడు చెంప పగులుతుందిరా అని తెలుసు తప్ప. ఒక సీన్ గుర్తు తెచ్చుకో. ఆఫ్టర్ సాంగ్ దెబ్బ పడిన తర్వాత పాట. స్వీట్. తీపి. తీపి కొట్టాలి. అమ్మో వాట్ ఇస్ దిస్ అదాయిత్యం. ఓకే, ఇదేంటి పాటకి సంబంధించింది కానీ పాటకి ముందు సీన్. పాట కూడా చెప్తాను, పాట ముందు సీన్ కూడా చెప్పాను. ఓకే, 2 వర్డ్స్ చెప్పేసా. చెంప కొట్టు సౌండ్. ఫేమస్ సాంగ్. వెరీ వెరీ ఫేమస్. కెప్పు కేక. అంత కొత్తది కాదు, అంత పాతది కాదు. మీడియం. సూపర్ హిట్ మూవీ. చాక్లెట్. సూపర్. నాకు ఇప్పుడు నువ్వు చాక్లెట్స్ ఇప్పిస్తున్నా. ఐ లవ్ యూ. ఇప్పుడు పాట చెప్పిన తర్వాత నీకు చాక్లెట్ అన్నమాట. ఓకే ఓకే మమ్మీ. ఓకే, హీరో ఎవరు చెప్పుకోవాలి? హీరో మెగాస్టార్. చిరంజీవి గారు. ఓకే, ఇప్పుడు చెప్పాలి. కొడితే నిన్ను కొడతా. అది దెబ్బ పడుతుంది నీకు. ఇప్పుడు గట్టిగా పడుతుంది దెబ్బ. ఉందా సాంగ్? మంచి తీయని దెబ్బ పడుతుంది. అమ్మడు నెక్స్ట్ కుమ్ముడు. సూపర్ హిట్ సాంగ్ అని చెప్తున్నా. అమ్మడు సూపర్ హిట్ కాదా? అక్కలు కొత్తగా నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది అది పాతది నాకు. అంటే నువ్వు కొత్తది అంటే కొత్తది పాతది అంటే అమ్మడు ఒక 4-5 years బ్యాక్ వచ్చింది కదా. కాదు పాతది కాదు అని చెప్పా. కొత్తదే కాదు. నాకు నువ్వు అసలు యాక్షన్ చేస్తుంటే నాకు ఏం పాట గుర్తొచ్చింది తెలుసా? ఇర్రెలెవెంట్. నడక కలిసి అసలు ఏమైనా సంబంధం ఉందా? దెబ్బకి స్వీట్ కి సీన్ అని కూడా చెప్పా. దెబ్బ తర్వాత పాట అంటే కొడితే కొట్టాలిరా ఆర్ చిట్టిని నవ్వంటే అనుకున్నాను ఫస్ట్. అందుకంటే చెంప పగులుతుంది. చిట్టిని నవ్వ స్టోరీ అంతా నేను అలా అనుకున్నాను. కానీ ఎక్కడో కరెక్ట్ గా నవ్వుంది కానీ స్వీట్ లేదురా చిట్టిని నవ్వంటే అనుకోని సరే ఓకే అనుకున్నాను. అసలు సూపర్ హిట్ అని చెప్పా. చిట్టి కూడా సూపర్ హిట్. అసలు తీపి గురించి ఎందుకు చెప్తా అబ్బా? అమ్మడు లేసు కూడా తీపి. ప్లీజ్, చాలా స్వీట్ గా పాడారు సింగర్స్ అనుకో. బట్ ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు నేను కూడా ఇలా డమ్ రోల్స్ అనే పేరుతో న్యాయం చేస్తూ ఉంటా. సో ఐ యాక్ట్ వెరీ డమ్. ఇదంతా యాక్షన్ నిజంగా నాకు తెలుసు పాట. అవునా? ఏదో లైక్ నేను గెలిపించడం కోసం నేను ఓడాను. ఒక 2 మెట్లు దిగాను. సో స్వీట్ ఆఫ్ యూ.
Yeah. So moving forward, Akka, when did you start singing? అసలు ఏ క్లాస్ లో ఎలా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నాకు తెలుసుకోవాలి ఈ క్షణమే. బాగా అడుగుతున్నావు. ఆ క్వశ్చన్కి నాకు కూడా ఆన్సర్ సరిగ్గా తెలియదు. నేను ఎప్పుడు పాట మొదలు పెట్టాను అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో దట్ ఐ యామ్ సింగర్. నాకు తెలియదు నేను సింగర్, నేను పాడతాను అని నిజంగా నాకు తెలియదు. నాకే కదా మా ఇంట్లో ఎవరికి తెలియదు. కానీ పాటలు అంటే ఇష్టం. టీవీలో చిన్నప్పుడు బాలు గారు పాడుతుంది తీగ షోస్ చూసేదాన్ని. ఈ టీవీలో వచ్చినప్పుడు అప్పుడు బాగా ఆ షోస్ చూసి మా మమ్మీని అడిగేదాన్ని, మమ్మీ నేను కూడా అలా వెళ్ళి పాడచ్చా, నేను కూడా అలా వెళ్ళి పాడచ్చా అని. సో మా మమ్మీ చెప్పేది ఫస్ట్ అలా పాడాలంటే నువ్వు సంగీతం నేర్చుకోవాలని చెప్పేది. సో విజయనగరం తెలుసు కదా నీకు, విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పటికి నేను అప్పుడు 6th క్లాస్ అనుకుంటా. 6th క్లాస్లో కాలేజ్కి వెళ్ళా. బట్ దెన్ రోజు ఆటోలో వెళ్తాం రావడం, నేను ఒక్కతే ఐ కుడెంట్ మేనేజ్. స్కూల్ తర్వాత స్కూల్ 3:34 వరకు స్కూల్ ఉండేది. సో నేను వెళ్ళినప్పుడే కరెక్ట్గా మ్యూజిక్ టీచ్ చేసి ఆమెకి అప్పుడే పెళ్ళయి ఒక 1 month లీవ్లో ఉన్నారనమాట. సో అక్కడ బ్రేక్ పడింది, లేకపోతే అప్పుడు స్టార్ట్ చేయాల్సింది మ్యూజిక్ నేర్చుకోవడం ప్రాపర్గా. తర్వాత ఇంకా స్టడీస్ ఇట్లా బిజీ అయిపోయా. ఎప్పుడైనా చిన్న చిన్న కాంపిటీషన్స్కి, అది ఊర్లో జరిగే చిన్న చిన్న కాంపిటీషన్స్ కదా వెళ్తుంది. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శృతి అంటే ఏంటో తెలీదు, లయ అంటే ఏంటో తెలీదు. జస్ట్ పాట టేప్ రికార్డులో విని పాడుతుండేదాన్ని. అలా 6th క్లాస్ ఏలూరులో చదువుతున్నాను అనమాట. అప్పుడు చాలా కాంపిటీషన్స్ విన్ అయిపోయాను. ఎలా విన్ అయ్యానో నాకే తెలియదు. అన్ని ఏ పాటలు పాడేదాన్ని అనుకున్నాం, మన శ్రమదానం జన్మభూమి పాటలు పాడేదాన్ని. ఎందుకంటే మా డాడీ జర్నలిస్ట్ కదా. సో ఆయన క్యాసెట్లు పట్టుకొచ్చేవాళ్ళు. సో క్యాసెట్లు అన్నీ నేర్చుకుని పాడేదాన్ని. ఏదైనా గుర్తుందా? గుర్తుంది. ఒకటి పాడతావా? షూర్. ఈ పాట చాలా ఫేమస్ మా స్కూల్లో. నేను ఈ పాట స్టేజ్ మీద పాడతాను. ఈ పాటకి ఇప్పటికీ నా స్కూల్ ఆల్బమ్ ఎవరైనా పింక్ చేస్తే ఆ పాట నాకు యాక్చువల్లీ గుర్తులేదు, బట్ 2 lines అయితే పాడతాను. మానవి నేను మన్నుని కాలం, జీవిని నేను రాయిని కాలం, ప్రాణి నేను ఆకువల్ మాడగ కనిస్తా, పూవల్ను ప్రేమతో ఇస్తా, నేను నీకోసం సంథింగ్ అలా వస్తుంది. ఒక 3 పాటలు అనమాట ఆ సాంగ్. సో ఎక్స్పెక్ట్ చేయడం ఎలా వస్తుందంటే, కాలుష్యమూతం కబళింప చూస్తే ప్రేమతో అంటొస్తా. సో ఇలా ట్రీస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని ఆ సాంగ్ లో ఉంటుంది, ఆ సాంగ్ లో ఉంటాయి అనమాట. సో అలా పాట పాడి చాలా కాంపిటీషన్స్ గెలిచాను. ఓకే. సో ఫస్ట్ పాడిన స్టేజ్ మీద పాడిన పాట అంటే ఇలా అని గుర్తుంది. ఫస్ట్ స్టేజ్ మీద పాడిన పాట వేరే సాంగ్ యాక్చువల్లీ. బాగా చిన్నప్పుడు నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఇలానే డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉండేదాన్ని ఇంట్లో. చాలా ఓవర్ యాక్షన్ చేస్తాను. అప్పుడు మా డాడీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చేసేవారు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ వైజాగ్ లో ఒక ఏదో ఫంక్షన్ జరుగుతుంటే అందులో స్టేజ్ మీద పాడటానికి ఒక 2nd క్లాస్లో పాట పాడాను. ఏం పాట అంటే గులాబీలో మేఘాలలో 2nd క్లాస్లో ఆ సాంగ్ పాడాను. 2nd క్లాస్ అది గుర్తు. తర్వాత మళ్ళీ 6th 7th క్లాస్లోనే పాట గుర్తాను. సో అప్పుడు కూడా పెద్ద సీరియస్గా ఏం తీసుకోవాలా, ఊరికే బాత్రూమ్ సింగర్ లాగా పాడుతుండేదాన్ని. దెన్ చారి సార్, హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అనమాట. నేను మ్యూజిక్ని సీరియస్గా తీసుకోవడానికి కారణం ఆయన. ఐ టెల్ యూ హౌ. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు విజయనగరంలో రోటరీ క్లబ్ అని ఉండేది. వాళ్ళు ఎప్పుడు ఒక ఇంటర్నల్ ఊళ్ళో కాంపిటీషన్ చేసేవాళ్ళు. సో వాళ్ళ డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్ చేసేవాళ్ళు. అప్పుడు నేను, ధనంజయ్, పవన్ తెలుసు కదా, మేము ఫైనలిస్ట్ అప్పుడు ఆ కాంపిటీషన్ లో. అది కూడా దొంగతనంగా వెళ్ళి వాడినాను మా ఇంట్లో తెలియకుండా. కానీ నేను ఫైనల్స్కి వచ్చేసాక ఆ ఫైనల్స్ పెద్ద ఆడిటోరియంలో చేశారు. దానికి జడ్జ్ చారి సార్ అనమాట. సో వచ్చినప్పుడు పాడాను. ఆ ఫైనల్స్ లో పాడుతున్నప్పుడే మా డాడీకి తెలుసు నేను ఒక కాంపిటీషన్ ఫైనల్స్ వరకు వచ్చాను. అది కొంచెం పెద్ద కాంపిటీషన్, దానికి చారి సార్ జడ్జి కింద వస్తున్నారు ఇదంతా. ఓకే. అప్పుడు అందులో ధనంజయ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చారు, ఫస్ట్ విన్నర్. నేను రన్నర్. ఓకే. సో అప్పుడు చారి సార్ ఏం చేశారు, విసా టీవీలో ఒక షో చేసేవారు. యాక్చువల్లీ పాప చాలా బాగా పాడుతుంది అని డాడీ చెప్పారు అన్నమాట
కమర్షియల్ వాయిస్ మ్యూజిక్ నేర్పించండి. విసా ఛానల్లో ఒక ఎపిసోడ్లో ఒక సాంగ్ పాడించడానికి నేను హైదరాబాద్ ఫస్ట్ టైం పిలిచాను. సో అలా ఐ జస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వెరీ సీరియస్లీ. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత మా డాడీ నన్ను మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయడం తిరుపతి గోపాలకృష్ణ గారి దగ్గర విజయనగరంలో. దెన్ జోగారావు గారు యూస్ టు ట్రైన్ మీ. సో అలా. సో మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? హైదరాబాద్ యాక్చువల్లీ టెక్నికల్లీ నిజం చెప్పాలంటే నేను ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది నాకు. బీటెక్ తర్వాత మైసూర్లో ఇన్ఫోసిస్ జాబ్ ట్రైనింగ్ అయిపోయినాక హైదరాబాద్ పోస్టింగ్ ఓన్లీ కెరియర్ కోసం పోస్టింగ్ అడిగాను. సో నాకు యాక్చువల్లీ భువనేశ్వర్లో వచ్చింది పోస్టింగ్. సో నేను అక్కడికి వెళ్ళి ఐ జస్ట్ వాంట్ టు పర్స్యూ దిస్ అని చెప్పి అక్కడ కూడా ఇన్ఫోసిస్లో కూడా మై డీసీ ఐడల్స్ అని ఒక గ్రూప్ ఉండేది. ఓకే. సో ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ద సింగర్ అనమాట. అప్పుడు నారాయణమూర్తి సార్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒకసారి పర్ఫామ్ చేశాను నేను క్యాంపస్. సో దెన్ దే కేమ్ టు నో దట్ ఐఎమ్ టాలెంటెడ్. అలా నాకు హైదరాబాద్ పోస్టింగ్ వచ్చినాక ఫస్ట్ సాంగ్ అనగనగా ఒక తీరులో పాడాను. వచ్చినాక ఫస్ట్ సాంగ్ పాడాను. అంతకుముందు చాలా సాంగ్స్ పాడాను. సరిగమపాల పార్టిసిపేట్ చేసినప్పుడు వాయిస్ ఆఫ్ యూ చాలా అప్పుడు రాధాకృష్ణ గారు కోటి సార్ అవకాశాలు ఇచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేశాను. బట్ ప్రాపర్గా హైదరాబాద్లో వచ్చింది మాత్రం ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చాకే స్టార్ట్. వెరీ నైస్. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please 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 do subscribe to Cinema Zindagi.